సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మరి పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారని శాసనసభలో అయితే బిల్లును ఆమోదింపు చేసుకున్నారు 3 రాజధానుల కోసం. మరి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటారా మీరు? నేను ఖచ్చితంగా దీన్ని ఏకీభవించను. అభివృద్ధి వికేంద్రం జరగాలంటే అభివృద్ధి జరగాలి, కానీ పరిపాలన వికేంద్రం జరగాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అనుకుంటే అభివృద్ధి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళిపోతే అక్కడ అభివృద్ధి జరగదు. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది. మా చిన్నప్పటి నుంచి అట్లానే ఉంది, ఇప్పటికి అట్లానే ఉంది, ఇంకో 20 సంవత్సరాలనే అట్టుంది. కానీ దాని పక్కనే ఉన్న సైబరాబాదు, హైటెక్ సిటీ అన్నీ డెవలప్ ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి, కాబట్టి అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అది ఇంకా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, అది ఎవరూ ఆపలేరు సికింద్రాబాద్ అనేది. నెక్స్ట్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిన్న అసెంబ్లీలో తెగ మాట్లాడారు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అభివృద్ధి జరగాల్సిన అవసరం లేదా? అయ్యా బొత్స సత్యనారాయణ గారు, మీరు ఇదే విజయనగరానికి ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తే దానికి ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చింది 575 కోట్లు. అది పూర్తి అవ్వాలంటే దాని గురించి మీరు కేంద్రంతో మాట్లాడాలి. అంతేగాని విశాఖపట్నానికి తీసుకెళ్తే ఇక పరిపాలన అక్కడ తీసుకెళ్లిపోతే అభివృద్ధి అనేది జరగదు. ఓకే, మీరు అభివృద్ధి జరగాలని పరిపాలన అక్కడ పెట్టారు. ఎక్కడ పెట్టారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి మనం మిలీనియర్ టవర్స్ ఏదైతే కట్టించామో అక్కడ పెట్టారు. మరి అక్కడ ఉన్న ఉద్యోగులందరూ ఎక్కడికి వెళ్ళారు? స్టార్టప్ కంపెనీస్. నాకు తెలిసిన 4 స్టార్టప్ కంపెనీస్ ఫర్నిచర్ అమ్మబడును. వైజాగ్లో మా స్టార్టప్ కంపెనీ తీసేస్తున్నాము, మా ఫర్నిచర్ అమ్మేస్తున్నాము, కావాలన్నాడు కొనుక్కోవచ్చు అన్నారు. మరి అదేంటి పరిస్థితి? ఓకే, మరి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగితేనే వికేంద్రంగా జరిగితేనే డెవలప్మెంట్ జరుగుద్ది అన్నారు. మరి ఆల్రెడీ ఈ ఫార్ములా మన ఆంధ్రప్రదేశ్లోనే చేశారు, అది ఫెయిల్యూర్. ఓకే, ఇంకోటి అంటున్నారు ఏంటి? అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని అన్నారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని నిన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఒక కుక్కని పిచ్చెక్కింది, పిచ్చికొక్క అని అంటే అది పిచ్చిదైపోయినట్టు వీళ్ళు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది, బినామీలు అంటున్నారు. 2017లో డిమానిస్ట్రేషన్ చేసిన తర్వాత మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బినామీలకి యాక్ట్ కింద ఒక పదునైన చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఇదిగోండి, మా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ బినామీల చేత పొలాలు, స్థలాలు కొన్నారు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్లోని ఇత్తులు, సన్నిగిత్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, చుట్టాలు అందరూ కలిపి కొన్నారన్నారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు బినామీ కింద మీరు తీసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అది అమ్ముకుని ఆ డబ్బులతో డెవలప్ చేసుకోవచ్చు. ఇంత డెవలప్మెంట్ అంటున్నారు కదా. ఎక్కడైనా మాయావతి కూడా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాజకీయ సింబల్ని ప్రతి పంచాయతీ ఆఫీసుల్లోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ పెట్టింది. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కేంద్రం కలగజేసుకుని అవన్నీ నీ సొంత దాది కాబట్టి నువ్వే భరించాలని చెప్పి ఆ రోజు హైకోర్టు తీర్పిచ్చింది. అది కూడా తెలియకుండా మన ముఖ్యమంత్రి గారు, గౌరవమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయానికి, గ్రామ సచివాలయం అని పార్టీ రంగులు వేసుకున్నారు. దానికి 130 కోట్లు అయింది. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఆ రంగులు తీయాలంటారు, దానికి ఒక 100 కోట్లు అవుద్ది. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ రంగులు వేసుకుంటారు, ఒక 500 కోట్లు. అదే 500 కోట్లు అమరావతిలో ఇస్తే అమరావతి డెవలప్మెంట్ జరగదా? డెవలప్మెంట్ అని అంటున్నారు. 8 నెలల్లో 7 నెలల్లో ఒక రోడ్డు వేసావా? లేదు. ఒక శంకుస్థాపన చేసావా? లేదు. ఎంతసేపు నీ నవరత్నాలు. నువ్వేమన్నారు? నాకు ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం, నా పార్టీ మేనిఫెస్టో అని చెప్పావు, అన్నిటితో సమానం అన్నావు. మరి నీ పార్టీ మేనిఫెస్టోలో అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు నీ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు? అమరావతిని మార్చము, అమరావతి ఇక్కడే ఉండుద్ది అని మీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఏదైతే మీ ఖురాను, బైబిల్, భగవద్గీత అని చెప్పారో దాన్ని సాక్షిగా ఈరోజు మన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెనక చైర్లో కూర్చుంటే ఈయన ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు ముందు చైర్లో కూర్చుని ఇదే సాక్షి ఛానల్ ఇదే చెప్పారు. మరియు ఏదైతే ఈరోజు మన నందిగామ సురేష్ గారు, బాపట్ల ఎంపీ గారు, ఆయన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ప్రకటించినప్పుడు కూడా అమరావతి ఇక్కడే ఉండిద్దని మీరు చెప్పారు. అంటే మీ మాట మీద మీరు నిలబడరు, మళ్ళీ వచ్చి అంటారు ఓకే వీళ్ళందరూ అవినీతి చేశారు అని అన్న. 7 నెలలు అయింది, మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, అన్నీ మీ చేతిలో ఉంది. మరి ఒక్క కేసు వేయలేదే, ఒక చీఫ్ చేయలేదే. నిన్న మన ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన్న గారు ఈ పలానా నంబర్ ఇది అని చదివారు కదా.
ఇవన్నీ రిజిస్ట్రేషన్ శాఖ మీ శాఖలోనే ఉందిగా, మీ చేతుల్లోనే ఉందిగా, అవన్నీ ప్రూవ్ చేయొచ్చు కదా, కేసులు వేయచ్చు కదా. ఇంతవరకు ఒక కేసు వేయలేదు. సోలార్ ఎనర్జీ మీద అవన్నీ దొంగ పీపీఏలు అవన్నీ అన్నారు. మరి అది డబ్బులు ఎలా కట్టావు నువ్వు అని అంటే అది నువ్వు నిజం, అదంతా అబద్ధం నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ప్రతిదీ నువ్వు చేసేది తప్పుడు నిర్ణయాలే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా ఇసుక లేదన్నప్పుడు చిన్న ఒక గీత గీసావు, ఆ ఇసుక పోయింది. దాని తర్వాత ఇంకో గీత గీసావు, దాని తర్వాత ఇప్పుడు రాజధాని. ఒక చిన్న గీత తర్వాత ఒక పెద్ద గీత, ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య తీసుకురావడం తప్ప ఒక సమస్యకు కూడా నువ్వు సొల్యూషన్ చేసింది కానీ ఈరోజు నువ్వు పట్టించుకుంది కానీ ఏమీ లేదు. ఈరోజు 29 గ్రామాల రైతులు ఇచ్చారు. ఇంకో చోట అభివృద్ధి జరగాలి, అప్పుడు ప్లాంట్ రావాలి, అక్కడ ఏదో ఇండస్ట్రీ రావాలి. నువ్వు వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళి రైతుల్ని నువ్వు ఎలా పొలాలు అడుగుతావు? నువ్వు అడగలేవు కదా. అలాంటప్పుడు నువ్వు అక్కడ రైతులకు అన్యాయం చేసావు, రేపు మాకు న్యాయం చేస్తావు నమ్మకం ఏంటి అని అడుగుతారు. మన చరిత్ర నంబర్ 1 చరిత్ర. అమెరికాలో ఒక యూనివర్సిటీలో అవినీతి ఎట్లా చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెమిస్టర్ పెట్టి చదువుతున్నారు. అలాంటి చెప్పే వాళ్ళ గురించి, నీతి గురించి నన్ను అవినీతి ఎక్కడైనా జరిగితే 1440కి ఫోన్ చేయమన్నారు. మరి అవినీతి చేసింది నువ్వే, నీ మీదే కంప్లైంట్ ఇవ్వాలిగా. ఫస్ట్ నువ్వే అవినీతి పరుడివి. నీలాంటి వాడిని పెట్టుకుని ఈరోజు వేరే రాష్ట్రాల్లో అక్కడ ఎవరైనా కోర్టుల కేసు అరెస్ట్ చేసే పలానా కేసులో పలానా జగన్మోహన్ రెడ్డి గారు పలానా సెక్షన్ కింద విడుదల చేశారు, మాకో సెక్షన్లు వర్తిస్తాయి అని చెప్పి నీ కేసును చూసుకున్నా, నీ కేసు చూపించి ఎంతో మంది బెయిల్ తెచ్చుకుంటున్నారు. అంటే నువ్వు దేనిలో ఆదర్శం? బెయిలు తెచ్చుకోవడంలో ఆదర్శం, అవినీతి చేయడంలో ఆదర్శం, కుంభకర్ణాలు చేయడంలో ఆదర్శం, ఆంధ్రప్రదేశ్ పరువు తీయడంలో నువ్వు ఆదర్శం. మన పరువు ఎక్కడ దాకా పోయిందంటే ప్రపంచ మహిళలకి కాపాడేది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పలానా జిల్లాలో పలానా మండలంలో ఆడవాళ్ళని కొట్టారు అనేది ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళింది. మన పరువు అక్కడ దాకా తీసాం. అదే చంద్రబాబు నాయుడు గారు ఆర్గానిక్ కల్టివేషన్లో ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి మాట్లాడారు, బిల్ గేట్స్తో మాట్లాడారు. ఒక బిల్ గేట్స్ని ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారు, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. ఇన్ని తీసుకొచ్చిన ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ ప్రజలంతా చూస్తున్నారు, ఎవరి నిజమో ఎవరి అబద్ధమో అందరికీ తెలుసు.